విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు. తాను బాపట్ల జిల్లాలో ఎస్పీగా 27 మాసాలు పనిచేసి విజయనగరం జిల్లాకు బదిలీపై వచ్చారన్నారు. విజయనగరం జిల్లాకు ఆనుకుని ఏజెన్సీ ప్రాంతం, జిల్లాలు ఒడిశా సరిహద్దు రాష్ట్రంగా ఉండటం వలన గంజాయి అక్రమ రవాణా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అక్రమ రవాణాకు పాల్పడుతున్న ప్రధాన వ్యక్తులను, వాటి మూలాలను గుర్తించి కఠిన చర్యలు చేపడతామన్నారు. త్వరలో గంజాయి అక్రమ రవాణా కేసులను రివ్యూ చేసి వ్యూహరచన చేసి అక్రమ రవాణాను నియంత్రిస్తామన్నారు. మనోవాంఛావసిద్ధేతు నీ పైమాం పదేవి కరుణాకరాక్షితే ఇది ఎస్ఎచ్ పోలీస్ స్టేషన్ 1 టౌన్ 2 టౌన్ భోగాపురం కొత్తవాళ్ళు సార్ ఎస్కోట్ సార్ 3 సర్కిల్స్ భోగాపురం రోడ్ సర్కిల్, విజయనగరం రోడ్ సర్కిల్, ఎస్కోట్ రోడ్ సర్కిల్స్, టోటల్ 13 పోలీస్ స్టేషన్స్. 25 తారీఖు సర్వీస్ విజయనగరం ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను బాపట్ల జిల్లాలో ఎస్పీగా 27 మంత్స్ నేను అక్కడ ఎస్పీగా చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఎస్పీ విజయనగరంగా చార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ సీఎం గారికి, డీజీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నా మీద నమ్మకం వచ్చి ఇక్కడ నాకు విజయనగరంకి పంపడం జరిగింది. సో విజయనగరం జిల్లాలో our main priority will be on the control of ganja. సో ఈ విజయనగరం జిల్లా, ఈ ఏఎస్ఆర్ జిల్లాకి నేమింగ్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల, వైజాగ్కి నేమింగ్ ఉండడం వల్ల, అండ్ ఒడిశాకి దగ్గర ఉండడం వల్ల సో కొంత గాంజా ప్రభావం నాకున్న ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ కొంత ఉంది. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ పరంగా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నా కానీ, లేకపోతే ఇక్కడ లోకల్ కన్సంప్షన్లో మీద కానీ వీ విల్ బి వెరీ వెరీ ఫర్మ్ అండ్ స్ట్రిక్ట్. అదేవిధంగా విమెన్ సెక్యూరిటీ, మహిళల సురక్ష మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎక్కడైనా రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా చాలా స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా వి విల్ గివ్ ప్రయారిటీ. సో మెన్ వెల్ఫేర్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలం దాని మీద కూడా పనిచేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్ జనరల్ పోలీస్ సర్వీసెస్ అంటే ఎవరైనా పోలీస్ దగ్గరికి వస్తే ఏదో బాధలో వస్తారు, ఏదో ప్రాబ్లంలో వస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు పోలీస్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ బాధ పరిష్కారం చేసేలాగా
వాళ్ళకి హెరాస్మెంట్ లేకుండా పోలీస్ యాక్షన్ ఉండాలని ఆ ఉద్దేశంతో కృషి చేస్తాం. సో మొత్తం విజయనగరం పోలీస్ అంతా కలిసికట్టుగా ఒక టీమ్గా ఏర్పడి ఇవంతా చేయడం జరుగుతుంది. సహకరిస్తారని నాకు నమ్మకం ఉంది. సో రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాకి మంచి పేరు వచ్చేలాగా అండ్ మన జిల్లా ప్రజలకి మంచి పోలీస్ సర్వీసెస్ అందించేలాగా మేము కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.